ప్రముఖ నిర్మాత దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జోరుగా ప్రచారం అయితే జరిగింది. నిజామాబాద్ లోని ఏదైనా ఒక సెగ్మెంట్ నుండి ఆయన ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని, కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీకి దిగుతారని వార్తలు వచ్చాయి. కానీ దిల్ రాజు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని అప్పట్లో దిల్ రాజు సైతం క్లారిటీ ఇచ్చేశారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల వేళ మరోసారి దిల్ రాజు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం అయితే జరుగుతోంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా దిల్ రాజు పోటీ చేస్తారని, ఆయనకు హస్తం పార్టీపై కమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపించాయి. దిల్ రాజు సైతం ఇటీవల కాంగ్రెస్ నేతలతో కాస్త దగ్గరగానే మెలుగుతుండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను దిల్ రాజు కలవడంతో ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖాయమని ప్రచారం అయితే జరిగింది. అయితే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అసావహుల నుండి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు మాదిరిగానే దరఖాస్తులు స్వీకరించింది. కానీ దిల్ రాజు మాత్రం ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అప్లికేషన్ చేసుకోకపోవడంతో ఆయన ఎంపీగా పోటీ చేయడం లేదని క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలో దిల్ రాజు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో సడన్ గా దిల్ రాజు గులాబీ బాస్ తో భేటీ కావడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ తరపున దిల్ రాజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్న దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గులాబీ బాస్ తో అనూహ్యంగా భేటీ కావడం అటు సినీ ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే దిల్ రాజు కేసీఆర్ ను కలవడానికి మాత్రం అసలు కారణం వేరే ఉంది. దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డి వివాహం ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివాహానికి రావాల్సిందిగా సినీ రాజకీయ ప్రముఖులను దిల్ రాజు ఆహ్వానిస్తున్నారు. తన సోదరుడి కుమారుడి పెళ్లికి రావాలని దిల్ రాజు గులాబీ బాస్ ను ఆహ్వానించారు. ఇటీవల ప్రమాదవశాత్తు కింది పడి గాయపడ్డ కేసీఆర్ ను దిల్ రాజు ఈ సందర్భంగా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఇక కేసీఆర్ ను కేవలం మర్యాదపూర్వకంగా కలిసి వివాహానికి ఆహ్వానించినట్లు దిల్ రాజు తెలుపడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలకు చెక్ పడింది.